హలో గైస్. మనకు లావా వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. మనకి ఈ మొబైల్‌లో వచ్చేసి 2 డిస్‌ప్లేస్ ఉంటాయి. ఫ్రంట్, బ్యాక్ 2 కూడా మనకు డిస్‌ప్లేస్ అనేది యూజ్ చేసినారు గైస్. ఈ బడ్జెట్‌లో ఇది ఒక కొత్త రకమైన మొబైల్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్‌లో వేరే ఏ మొబైల్‌లో కూడా లేదు. అది కూడా మనకు డ్యూయల్ డిస్‌ప్లేస్‌తో వస్తుంది. దీంట్లో ఫీచర్స్ మొత్తం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. ప్రైస్ కూడా మనకు ఒక బెస్ట్ ప్రైసింగ్ అనేది లాంచ్ చేసినారు. ఈరోజు వీడియోలో ఈ లావా లాంచ్ చేసిన కొత్త మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? మనకి ఈ మొబైల్ తీసుకొచ్చేలాగనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా అర్థం చేయండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ లావా లాంచ్ చేసిన ఈ కొత్త మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి లావా బ్లేజ్ డ్యూయో గైస్. ఈ మొబైల్ నేమ్ వచ్చేసి ఇది మనకు లావా బ్లేజ్ సిరీస్ నుంచి వస్తుంది. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఫస్ట్‌గా దీంట్లో డిజైన్ మాత్రం మనకు చాలా బాగుంది. దీంట్లో మొత్తం మనకు 2 కలర్స్ వస్తాయి. ఒకటి వైట్, ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ గైస్. 2 కూడా మనకు మ్యాట్ ఫినిషింగ్‌తో వస్తున్నాయి. చూడడానికి మాత్రం మనకు చాలా బాగుంది డిజైన్ ఇది. నెక్స్ట్ గైస్ దీంట్లో డిస్‌ప్లేస్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్‌లో మెయిన్ ఫీచర్ వచ్చేసి డిస్‌ప్లేసే గైస్. డిస్‌ప్లేస్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అది కాక మనకి ఈ మొబైల్‌లో మనకు ఒక కొత్త రకమైన మొబైల్ అని చెప్పొచ్చు. వేరే ఏ మొబైల్‌లో కూడా లేదు ఇలాంటి ఫీచర్స్. అది కూడా మనకి ఈ ప్రైస్‌లోన. ఇప్పుడు గైస్ ఈ మొబైల్‌లో ఉన్న మెయిన్ ఫీచర్ గురించి మాట్లాడితే దీంట్లో గైస్ మొత్తం మనకు 2 డిస్‌ప్లేస్ ఉంటాయి. ఫ్రంట్ మనకు ఒక డిస్‌ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు కెమెరా పక్కన కూడా ఒక డిస్‌ప్లే ఉంటుంది. ఇది మనకు సెకండరీ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి AMOLED డిస్‌ప్లేనే. దీంట్లో మనకు కొన్ని ఫీచర్స్ కూడా వర్క్ అవుతాయి. దీంట్లో మీరు కాల్స్ ఎత్తి మాట్లాడొచ్చు. దాంతో పాటు ఫోటోస్ తీసుకోవచ్చు. మీకు ఏదైనా మెసేజ్ వచ్చినా కూడా మెసేజ్ కూడా చూపిస్తుంది. దాంతో పాటు టైము ఇంకా మనకు కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి గైస్. అది కూడా మనకు బాగా వర్క్ అయితది దీంట్లోన. ఈ బడ్జెట్‌లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు ఇది. అది కూడా మనకు సెకండరీ డిస్‌ప్లే అనేది యూజ్ చేసినారు. ఫ్రంట్ డిస్‌ప్లే వచ్చేసి మనకు 6.7 ఇంచెస్ 120 హెర్ట్జ్ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే గైస్. మనకు ఫ్రంట్ వచ్చేసి మనకు కర్వ్డ్ డిస్‌ప్లే అనేది యూజ్ చేసినారు. డిస్‌ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. దాంట్లో డిస్‌ప్లే సైజు, కలర్స్ అన్నీ కూడా మనకు బానే ఉన్నాయి. ఓవరాల్ గైస్ ఈ మొబైల్‌లో మనకు మెయిన్ ఫీచరే సెకండరీ డిస్‌ప్లే. ఫ్రంట్ మనకు కర్వ్డ్ డిస్‌ప్లే అది బాగుంటుంది. బ్యాక్ సైడ్ మనకు కెమెరా పక్కన కూడా ఒక చిన్న డిస్‌ప్లే యూజ్ చేసినారు. ఇదే మనకి ఈ మొబైల్‌లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన కెమెరాస్ గురించి మాట్లాడితే మనకు బ్యాక్ సైడ్ మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 64 ఎంపీ సోనీ సెన్సార్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు ఫోటోస్, వీడియోస్ ఒక డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. మరి అంత సూపర్ అని చెప్పలేం గానీ ఒక కెమెరా అనేది యూజ్ చేసినారు గైస్. మనం డీసెంట్ ఫోటోస్, డీసెంట్ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 ఎంపీ సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. ఇది కూడా మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. ఓవరాల్‌గా దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి డీసెంట్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. బ్యాక్ సైడ్ సోనీ కెమెరా కాబట్టి ఓ మంచి ఫోటోస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ గైస్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు మీడియాటెక్ నుంచి ఒక లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా మనకు బాగానే ఉంటుంది గైస్. మరి హెవీ గేమింగ్ అయితే పనికిరాదు కానీ మామూలు చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ కూడా మీరు ఈజీగా అనేది ఆడుకోవచ్చు. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది. దాంతో పాటు గైస్ దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్‌గానే ఇచ్చినారు. ఇది మనకు LPDDR5 ర్యామ్ వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ కూడా వస్తుంది. మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్‌గానే ఉన్నాయి. మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు గానీ స్పీడ్‌గానే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు ల్యాగ్ అవ్వడం, స్ట్రక్ అవ్వడం ఏముండదు గైస్. క్లీన్ యూఐ ఉంటుంది. దాంతో పాటు మీకు యాప్ ఓపెన్ చేసేటప్పుడు, క్లోజ్ చేసేటప్పుడు కూడా స్పీడ్‌గానే వర్క్ అవుతుంది. ఇదే మనకి ఈ మొబైల్ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్ ఇది మనకు ఆండ్రాయిడ్ 14తోనే వస్తుంది. ప్రెజెంట్ మనకి ఆండ్రాయిడ్ 15 కూడా కొన్ని మొబైల్స్ వస్తున్నాయి గానీ ఇది మనకు బడ్జెట్ మొబైల్ కాబట్టి ఆండ్రాయిడ్ 14తోనే వస్తుంది. కానీ మనకి ఫ్యూచర్‌లో మనకి ఆండ్రాయిడ్ 15 కూడా వస్తుంది. దాంతో పాటు గైస్ దీంట్లో మనకి ఇది క్లీన్ యూఐ ఉంటుంది. అంటే దీంట్లో మనకి ఎక్స్‌ట్రా యాప్స్ గానీ, యాడ్స్ ఏముండదు. కంప్లీట్ క్లీన్ ఆండ్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. చూడడానికి, వాడడానికి చాలా బాగుంటుంది ఇది. ఇవే గైస్ ఈ లావా బ్లేజ్ డ్యూయల్ అన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మెయిన్‌గా దీంట్లో వచ్చేసి డిస్‌ప్లేసే గైస్. ఇవి 2 కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇప్పుడు గైస్ ఈ లావా బ్లేడ్ డ్యూయో సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే 6 జీబీ ర్యామ్ 128 వచ్చేసి 17,000 రూపీస్ పెట్టినారు. రూ. 17,000. 8 128 వచ్చేసి రూ. 18,000 గైస్. 18,000 ఈ ప్రైస్ అనేది ఒక మంచి ప్రైస్‌కి లాంచ్ చేశారు. దాంతో పాటు మనకు దీంట్లో కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చారు గైస్. ఇదే మనకు బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. రూ. 2,000 మనకు కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు హెచ్‌డిఎఫ్‌సికి సంబంధించిన డెబిట్ కానీ, క్రెడిట్ కానీ మీరు హెచ్‌డిఎఫ్‌సికి సంబంధించిన ఏ కార్డ్ వాడినా కూడా రూ. 2,000 మనకు ఇన్‌స్టంట్ తగ్గుతుంది. అప్పుడు మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 6 జీబీ ర్యామ్ 128 వచ్చేసి జస్ట్ మనకు రూ. 15,000 వస్తుంది గాయ్స్. విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే. ఈ ప్రైస్‌లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అవుతుంది. ఎందుకంటే మనకు రూ. 15,000కే 2 డిస్‌ప్లేస్ ఉన్న మొబైల్ వస్తుంది. దాంతో పాటు కర్వ్ డిస్‌ప్లే, బ్యాటరీ బ్యాకప్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి. ఓవరాల్ వచ్చేసి గాయ్స్
15,000 రూపీస్‌లో ఒక మంచి డీసెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. అది కూడా మనకు లావా నుంచి మన ఇండియన్ బ్రాండు. ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇదే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.